యూనివర్సిటీలకు, ప్రభుత్వ యూనివర్సిటీలకు స్థలం ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకే ఉండదు కదా, ఉమ్. ప్రభుత్వాలే ఇవ్వాలి. డెఫినెట్గా అది ప్రభుత్వ భూమి. అంటే హెచ్సియు కూడా ఎందుకు వచ్చిందనే విషయం కూడా ఇవాళ చాలా మంది దాన్ని చరిత్రను మరిచే పని చేస్తున్నారు. ఆ రోజు 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కావాలని వీరోచితమైన పోరాటం చేసింది విద్యార్థులు. అప్పుడు రాజకీయ పార్టీలు పెద్దగా యాక్టివ్గా లేవు, ఉద్యోగులు విద్యార్థులు మాత్రమే చేశారు. తెలంగాణ ఎన్జిఓ సంఘం 33 రోజుల సమ్మె చేసింది. విద్యార్థులందరూ కూడా వీరోచిత పోరాటం చేసి 369 మంది పోలీస్ కాల్పుల్లో విద్యార్థులు చనిపోయారు. ఈ చనిపోయినటువంటి నేపథ్యంలో ఒక అగ్రిమెంట్ వచ్చింది, జెంటల్మెన్ అగ్రిమెంట్ అని చెప్పి 6 సూత్రాల పథకం అని వస్తే, అందులో భాగంగా విద్యార్థుల వీరోచిత పోరాటాల వల్ల కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణకు ఒక ఉండాలి, తెలంగాణ రాష్ట్ర అప్పుడు హైదరాబాద్లో ఉండాలని చెప్పి తెలంగాణ ఉద్యమ సందర్భంగా వచ్చినటువంటి యూనివర్సిటీ. అంటే విద్యార్థుల రక్తంతో సంపాదించుకున్నటువంటి యూనివర్సిటీ. ఇందిరాగాంధీ గారు అప్పుడు ఒప్పుకొని 2300 ఎకరాలు వాళ్ళకి ఇచ్చారు.